హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ అనితాస్ డైరీ. ఈరోజు మన ఛానల్లో టమాటో నిల్వ పచ్చడి ఎలా పెట్టుకోవాలనేది చూసేద్దామండి. ఇది ఎండతో సంబంధం లేకుండా మనం ఏ సీజన్లోనైనా పెట్టుకునేలాగా నేను చూపించబోతున్నాను. సో నేనైతే ఇక్కడ 1/2 kg టమాటోస్ చేసుకుంటున్నాను. అండ్ ఈ టమాటో పచ్చడి మనకి రైస్లో కానీ దోశలోకి ఇలా టిఫిన్స్లోకి కూడా చాలా బాగుంటుంది. సో ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం మనం. దీనికోసం నేను ఒక 1/2 kg టమాటోస్ని శుభ్రంగా వాష్ చేసుకొని మొత్తం తుడిచేసుకొని ఒక 2 hours పాటు గాలిలో ఆరబెట్టాను అనమాట, ఫ్యాన్ కింద. ఎందుకంటే టమాటాస్కి వాటర్ ఒక చుక్క కూడా అంటే ఇంత కూడా ఉండకుండా శుభ్రంగా కడుక్కోవాలి, తుడుచుకోవాలి అనమాట. అండ్ తర్వాత టమాటోస్ని పీసెస్గా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఒక స్టవ్ ఆన్ చేసి ఒక మందంగా ఉండే ఒక ప్యాన్ పెట్టుకోవాలి. దానిలో ఆయిల్ వేయకుండా డైరెక్ట్గా మనము ఈ టమాటోస్ అనేది వేసేసుకోవాలి. 1/2 kg టమాటోస్ కూడా దానిలో వేసేసుకోవాలి అనమాట. ఆయిల్ వేయకూడదండి, డైరెక్ట్ ప్యాన్ మీద వేసేసేయాలి. ఇప్పుడు మనము ఈ 1/2 kg టమాటోస్కి ఒక 50 grams చింతపండు అనేది తీసుకుంటున్నాము. దానిలో ఉన్న గింజలు, పొట్టు అవి ఉంటాయి కదా, అవన్నీ తీసేసి శుభ్రంగా మనము ఈ చింతపండు అనేది దీనిలో వేసుకోవాలి. ఇక్కడ నేను నల్ల చింతపండు యూజ్ చేస్తున్నాను. తెల్లగా ఉండే చింతపండు యూజ్ చేస్తే ఇంకా బాగుంటుందన్నమాట పచ్చడి అనేది. అదైతే కొంచెం కలర్ఫుల్గా వస్తుంది అండ్ ఎక్కువ రోజులు కూడా ఉంటుంది. సో నా దగ్గర ఇది అవైలబుల్గా ఉంది కాబట్టి నేను బ్లాక్ కలర్లో ఉన్న చింతపండునే నేను యూజ్ చేశాను. సో ఇవి రెండు వేసిన తర్వాత మూత పెట్టి మగ్గాలన్నమాట ఈ టమాటోస్ అవన్నీ. సో ఇలా అప్పుడప్పుడు కలుపుకుంటూ మూత తీసి మళ్ళీ మూత పెట్టుకుంటూ ఉండాలి. టమాటోస్ ఎప్పుడైతే మెత్తగా అవుతాయో అప్పుడు మాత్రం మనము టమాటోస్ మీద ఉన్న మూత తీసేయాలన్నమాట. సో మెత్తగా అవ్వేంతవరకు అంటే టమాటోస్ ఉడికే అంతవరకు కూడా మనం మూత పెట్టుకొని అప్పుడప్పుడు తీస్తూ కలుపుకోవాలి అన్నమాట ఈ టమాటోస్ని. ఇప్పుడు మనకి టమాటోస్ అనేది మంచిగా ఉడికిపోయాయి మొత్తం. సో ఉడికిపోయింది కాబట్టి ఇప్పుడు మూత తీసేసి ఇది కొంచెం సేపు నీరు ఎగ్గేదాకా మనం ఉంచుకోవాలి అనమాట. అలాగా ఆ తర్వాత దాన్ని పక్కన పెట్టి చల్లారనివ్వాలి. ఈలోపు టమాటోస్ అంతా చల్లారే లోపల మనం ఒక ప్యాన్ తీసుకొని పచ్చడికి కావాల్సిన పొడిని రెడీ చేసుకుందాం అనమాట. సో దీనికోసం నేను 1 స్పూన్ మెంతులు వేసుకుంటున్నాను. దాన్ని కొంచెం మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట. రోస్ట్ లాగా కొంచెం లైట్గా ఫ్రై చేసి తీసుకోవాలి. ఒక గిన్నెలో ఒక ప్లేట్లోకి తీసుకోవాలన్నమాట. ఇలా ఫ్రై అవ్వాలి మెంతులు అనేది. ఇప్పుడు మనం ఇదే ప్యాన్లోకి 1.5 నుంచి 2 స్పూన్స్ వరకు ఆవాలు కూడా తీసుకోవాలన్నమాట. నేను 1.5 స్పూన్ తీసుకున్నాను. దీన్ని కూడా కొంచెం మంచిగా ఫ్రై చేసుకోవాలి. 1/2 kg టమాటోస్కి 50 grams వరకు మనం చింతపండు తీసుకున్నాము. అండ్ అలాగే 1 స్పూన్ మెంతులు అండ్ 2 స్పూన్స్ ఆవాలు తీసుకున్నామన్నమాట. ఈ రెండు కలిపి ఫ్రై చేసుకొని మంచిగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలన్నమాట. సో ఇప్పుడైతే మనకి ఆవాలు ఫ్రై అయిపోయాయి. సో నేను వాటిని ఒక మిక్సీ జార్లోకి తీసేసుకొని గ్రైండ్ చేసేసి పక్కన పెట్టేసుకుంటాను. సో ఈ లోపల మనకి టమాటో అనేది చల్లగా అయిపోతుంది. టమాటో అండ్ చింతపండు మనం చేసుకున్నది. సో దాన్ని మిక్సీ జార్లోకి తీసేసుకోవాలి. ఇలాగా మొత్తం ఆ మిశ్రమాన్ని మొత్తం మనము మిక్సీ జార్లోకి తీసేసుకొని ఇప్పుడు ఇందులోకి ఉప్పు అంటే 1/2 కప్ ఉప్పు తీసుకుంటున్నాను. గ్రాముల్లో వచ్చేసరికి 50 grams ఉప్పు అండ్ అలాగే 50 grams కారం అండ్ 1 స్పూన్ పసుపు వేసుకోవాలి. అండ్ ఇందాక మనం రెడీ చేసి పెట్టుకున్న పౌడర్ని కూడా అంటే మెంతులు ఆవాల పొడి ఉంది కదా, అది కూడా మనం యాడ్ చేసుకోవాలి. అవి 3 స్పూన్స్ ఉంటాయి. అండ్ 1/2 కప్పు వెల్లుల్లి కూడా పొట్టు తీసినవి తీసి వేసుకోవాలన్నమాట. సో ఇప్పుడు దీన్ని మంచిగా ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పచ్చడి చూస్తున్నారు కదా, ఇలా ఉంది. ఈ స్టేజ్లో మనం అనేది ఉప్పు కారం పులుపు ఇవన్నీ సరిపోయాలా లేదా అని చెప్పి టేస్ట్ చేసి చూసుకోవాలన్నమాట. సరిపోయినట్లయితే ఓకే, సరిపోకపోతే మనం ఇక్కడ ఒకసారి ఉప్పు కానీ కారం కానీ యాడ్ చేసుకొని మళ్ళీ గ్రైండ్ చేసి పెట్టుకోవాలన్నమాట.
సో ఇప్పుడు ఇంకొక ప్యాన్ తీసుకొని దానిలో మనము నువ్వుల నూనె యూజ్ చేస్తున్నామండి. అంటే 200 గ్రామ్స్ నువ్వుల నూనె యూజ్ చేస్తున్నాము. హాఫ్ కేజీ టమాటో పచ్చడికి 200 గ్రామ్స్ నువ్వుల నూనె ఆర్ పప్పు నూనె ఆర్ పల్లీల నూనె అంటారు కదా, శనగల నూనె, ఆ నూనె అయినా వాడచ్చు అనమాట. దీనిలోకి ఒక 3 స్పూన్స్ వరకు నేను తాలింపు దినుసులన్నీ వేసుకున్నాను. కొంచెం హీట్ అవుతున్న టైంలో వేసుకోవాలన్నమాట. మొత్తం ఆయిల్ హీట్ ఎక్కిపోయిన తర్వాత మనం వేసుకున్నట్టయితే తాలింపు మాడిపోతుంది. సో అందుకని హీట్ కొంచెం అవినాక ఆయిల్ అనేది మనం ఇలాగ తాలింపు గింజలు, తర్వాత ఒక 7-8 వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. తర్వాత 4-5 ఎండుమిరపకాయలు ఇలాగ చించుకొని వేసుకోవాలి అన్నమాట. కొంచెం ఇది వేగుతూ ఉన్నప్పుడు కరివేపాకు, సరిపడా కరివేపాకు వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు మనం దీంట్లో హాఫ్ స్పూన్ వరకు ఇంగువ అనేది యాడ్ చేస్తున్నాను నేను. ఇప్పుడు ఇది కొంచెం మంచిగా ఫ్రై అయ్యేలాగా చూసుకోవాలన్నమాట. వేరుశనగ నూనె, నువ్వుల నూనె, పప్పుల నూనె ఏదైనా తీసుకోవచ్చు అనమాట. నూనె కొంచెం ఎక్కువైనా పర్వాలేదండి, పచ్చడికి మనకి నూనె ఎక్కువ ఉంటేనే బాగుంటుందన్నమాట. సో ఇప్పుడు మనకి ఇవి అన్నీ మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి మనము గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటో పచ్చడి చేసి పెట్టాం కదండి, సో దాన్నంతా కూడా దీనిలోకి వేసేసుకోవాలన్నమాట. ఇందులోకి వేసి దీన్ని కలుపుకుంటూ ఉండాలి. చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే తాలింపులో పచ్చడి వేయగానే స్టవ్ ఆఫ్ చేసేసి ఇంకా మొత్తం కలిపేసి పెడతారు. సో అలా కాకుండా తాలింపు వేసిన తర్వాత దానిలో పచ్చడి వేసిన తర్వాత కూడా స్టవ్ ఆన్ చేసి మొత్తం ఆయిల్ అంతా అబ్జర్వ్ చేసుకునేలాగా పచ్చడి కలుపుకోవాలన్నమాట. మొత్తం అబ్జర్వ్ చేసుకున్న తర్వాత పచ్చడి ఇలా ఉంటుంది. అండ్ ఇప్పుడు ఏమవుతుందంటే లోపల నుంచి ఆయిల్ అనేది రిలీజ్ అవుతూ ఉంటుంది. ఆ టైంలో మనం ఏంటంటే బాగా కలుపుకొని ఆ టైంలో మనం ఆఫ్ చేసుకోవాలన్నమాట స్టవ్. అంటే నూనెలో పచ్చడిని కొంచెం ఫ్రై అవ్వేలాగా వేయించుకోవాలి. అప్పుడు ఎక్కువ రోజు స్టోర్ అవుతుందన్నమాట మన పచ్చడి అనేది. సో ఇప్పుడు నేను ఇలాగ బాగా కలిపేసుకొని ఆయిల్ అంతా అబ్జర్వ్ చేసేసుకుంది మనకి పచ్చడి అంతా. నెక్స్ట్ మనకి ఆయిల్ అనేది రిలీజ్ అవుతూ ఉంది. సో రిలీజ్ అవుతున్న టైంలో మనం ఏం చేయాలంటే స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకోవాలి. సో ఇక్కడ పచ్చడి అయితే మొత్తం రెడీ అయిపోయింది నాకు. సో ఇలా ఆయిల్ అనేది బయటకు వస్తుంది చూసారా, కొంచెం కొంచెం. సో అలాంటి స్టేజ్లో మనం ఒకసారి కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని ఒక 2 అవర్స్ పాటు చల్లారనివ్వాలన్నమాట. సో ఇదంతా చల్లగా అయిపోయింది. 2 అవర్స్ నేను చల్లార్చుకున్నాను. సో దాన్ని తీసేసి ఇప్పుడు ఈ పచ్చడిలో మనకి ఆయిల్ తక్కువైంది అనిపిస్తే మనం కొంచెం ఆయిల్ని హీట్ చేసుకొని, అంటే గోరువెచ్చగా చేసుకొని కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇలాగా మనకి పచ్చడి అంతా రెడీ అయిపోయిన తర్వాత ఎయిర్ టైట్ కంటైనర్లో, గ్లాస్ కంటైనర్స్లో ఇలాగ స్టోర్ చేసుకున్నట్లయితే మనకి బయట ఉంచినట్లయితే 4 మంత్స్ వరకు ఉంటుంది. ఫ్రిడ్జ్లో అయితే 6 మంత్స్ వరకు స్టోర్ అవుతుంది. సో ఇలా మనం సీజన్తో సంబంధం లేకుండా మనం ఇంట్లోనే టమాటో పచ్చడిని చేసేసుకోవచ్చు. అండ్ హాఫ్ కేజీ టమాటో పచ్చడికి చూసారా ఎంత మంచిగా వచ్చిందో. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవ్వచ్చు.